లాస్ట్ టైం ఇంటర్వ్యూ నేను తీసుకున్నా మిమ్మల్ని. అవును. ఆ రోజు మీరు ఇట్లానే కాలు మీద కాలు వేసుకురు. ఆ రోజు ఓ గర్వంతో ఓ ప్రౌడ్ తోటి మీరు వేసుకురు, కానీ అలా కాలు నొప్పితోటి వేసుకురు మీరు. గర్వంతో ప్రౌడ్ తోటి ఎప్పుడు వేసుకుంటా. ఇప్పుడు నేను ఒక దళితుడిని, ఒక దళితుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనకి సంబంధించిన ఆయన తలాంతుల్ని చేతికి చిక్కించుకొని ఒక గొప్ప నాయకత్వంలో ఒక గొప్ప నాయకుడి చేతిలో పనిచేసే వ్యక్తిగా ఎప్పటికీ కాలర్ పట్టుకొని చెప్తా, బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. ఓకే అన్న, డోంట్ మైండ్, ఏమనుకోకండి. ఇది కాలు మీద కాలు వేసుకున్నాను అంటే చెప్తాను. నాకు 3rd డిగ్రీ ఇచ్చినారు కర్నూలులో. 3rd డిగ్రీ చేసిరా? కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టారు. 3 రోజులు కర్నూలు కస్టడీకి. నాకు కస్టడీ నోటీసులు ఇవ్వాల, కస్టడీ ఉందని నాకు నోటీసులు సర్వ్ చేయకుండా జైలర్ దుర్గా రమేష్ హైడ్ చేసి, జైలు శాఖలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎగ్జిక్యూటివ్ జైలర్గా ఉండే అప్పుడు ఆయన దుర్గా రమేష్ పక్కా టీడీపీ. ఇంకా ఆయనే మమ్మల్ని చాలా ఇబ్బంది, రాత్రుల లోపల కూడు కూడా పెట్టకుండా చాలా ఇబ్బందులు పెట్టినాడు ఆయన. సుబ్బనంటి గారు, ఆయన కింద పని చేసేవాళ్ళు, డిఎస్పీ క్యాడర్ వాళ్ళు భయంకరంగా టార్చర్ పెట్టినారు వాళ్ళందరూ. కస్టడీకి పోవాలంటే నోటీసులు సర్వ్ చేయాలి, అడ్వకేట్స్కి చెప్పుకుంటాం. అసలు ఏ ఇంటిమేషన్ ఉండేది కాదు, నన్ను ఫోన్ చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. నేను చేసుకున్న ప్రతి ఫోన్ రికార్డింగ్ వినేవాళ్ళు. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం చాలా తప్పు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్స్ వింటాం. భార్యాభర్తలు మాట్లాడుకుంటాం, జైలు నుంచి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఎట్టింటారు? ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రతిదీ వినేవాళ్ళు. మాకు మినిమం ఫెసిలిటీస్ కల్పించలా, తిండి తిప్పలు లేక అలమటించేవాళ్ళు. ఓన్లీ వైసీపీ తదిమ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దొరకంది ఏమీ లేదాడ, లోపలి అన్ని బయట అన్ని లోపలికి వెళ్తానే ఉంటాయి కావాల్సిన వాళ్ళకి. మీకేం దొరకలేదు? మంచినీళ్ళు కూడా సరిగ్గా లేదు మాకు. మంచినీళ్ళు కూడా హీనంగా చూసిరా? అరే హీనమైంది భయ్, హీనమైంది. హీనం అనే మాటకి అర్థమే అది, హీనం అనే మాటకి అర్థమే మేము జైల్లో ఏం చేయాలి. మేము హీనం అనే మాటకి అర్థమే మేము. ఎంత దారుణంగా ట్రీట్ చేసేది ఏం లేదు. కూడుండేది కాదు, ఆ ఉప్పు నీళ్ళు పచ్చికూరకాయ ముక్కలు నూకలన్నం తినైతే ఒకరోజు తింటాం ఆకలి, 2వ రోజు చంపుకొని హాస్పిటల్కి వెళ్తే అన్నిటికీ ఒకటే మెడిసిన్, పారాసెటమాల్. ఓన్లీ వన్ మెడిసిన్. ఏమనగా చెస్ట్ పెయిన్ వచ్చిందనగా వాళ్ళు ఇచ్చేది పారాసెటమాలే. ఎందుకట్లా? ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జర్నీ, నేను ట్రావెల్ చేయలేకపోతున్నా, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, ఆల్రెడీ నేను జడ్జి గారికి చెప్పినా అంటే ఐఎమ్ సారీ అండి, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, ఫిట్ ఫర్ జర్నీ తీసుకెళ్ళిపోతారు. కర్నూలు కస్టడీకి వెళ్ళేటప్పుడు నేను బత్తిలాడి మొత్తుకున్నాను, నాకు లెగ్ పెయిన్ ఉందండి, సయాటికా ఉంది, విపరీతమైన బ్యాక్ బోన్ పెయిన్ ఉంది, ఐ కాంట్ సిట్ అండి అని. నోటీసులు ఇవ్వకుండా, నోటీసులు సర్వ్ చేయకుండా నన్ను బయటికి తోసారు జైల్లో నుంచి. నేను కస్టడీకి వెళ్ళిన రోజు అక్కడ జైలర్ దుర్గా రమేష్ బిహేవ్ చేసిన బిహేవియర్, ఆ రోజు కెమెరాస్ ఖచ్చితంగా తీపిస్తాం. కోర్టులో వేసినాం కేసు ఆయన మీద. సుప్రీంకోర్టుకి వెళ్ళింది పిటిషన్, సుప్రీంకోర్టులో అన్ని కట్టగలిపి వేసినాం. సుప్రీంకోర్టు అడిగింది ఎందుకు పెట్టారు ఇన్ని కేసులు, బెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదని. ఆర్డర్ పెండింగ్లో ఉంది. నా మీద ప్రయోగించిన 3rd డిగ్రీ, ఆ టీం మెంబర్స్ వాళ్ళ పేర్లు అన్ని సుప్రీంకోర్టులో ఇచ్చేసినాం. ఎట్ట చేస్తారు అట్లా? 3rd డిగ్రీ అసలు ఎట్ట చేసినారు? ఎయిమ్స్ రిపోర్ట్స్. 3rd డిగ్రీ అంటే అసలు ఏం చేశారు? అసలు ఏం చేశారు? 3rd డిగ్రీ అంటే దానికి పేరు 3rd డిగ్రీ, ఇట్లాగే కూర్చోబెట్టారు కింద. కర్నూలు 3 పోలీస్ స్టేషన్లో ఒక దిమ్మకి ఆనిచ్చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేశారు, చేతులు 2 పైకి లాగేసి. కాళ్ళు అంటే ఇట్లా పంగజీలు చేశారు. పంగచీలు చేసి 3 రోజులు అదే పని, రోజుకి 2 సార్లు 3 సార్లు. మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం ఒక టీం వస్తుంది, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి 4 పేపర్లు ఇచ్చేవాళ్ళు. కొట్టిరా? ఎస్, భయంకరంగా బ్రదర్ కొట్టారని. పోలీసులు ముద్దు పెట్టుకుంటారా? చించి ఆరేశారు. మామూలుగా కొట్టలేదు. బిడ్డలు గుర్తొచ్చారు, అమ్మ గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది. చాలా బాధపడ్డాను. ఇదంతా గుర్తొచ్చింది, వాళ్ళు అడిగింది చేయలేదు, అందుకే కొట్టారు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళకి 4 పేపర్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, భారతమ్మ పేరు ఇక రాసి నువ్వు సంతకం పెట్టు, మేము చూసుకుంటాం, నీ మీద ఏముండదు. మొత్తం రికార్డ్ కూడా చేసుకున్నాడు అతను. రికార్డ్ చేసుకున్నాడు, పైకి పంపించాలని చెప్పిండు రికార్డ్ చేసి.